जय गोमाता। ओम नमो वेंकटेशाय। ముందుగా రియల్ బిజినెస్ మ్యాట్రిక్స్ అని మన శివ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని గత ఫోర్త్ ఇయర్ ఇది 4 సంవత్సరాలుగా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా అందరినీ ఒకే ప్లాట్ఫామ్ పైన ఆరోగ్యకరమైనటువంటి వ్యాపారాన్ని ప్రోత్సహించాలి, మన జీవన విధానంలో మార్పును తీసుకురావాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తులను వాడాలి అనే ఒక అంశం పైన అందరికీ సంబంధించినటువంటి వ్యాపారస్తులని తనకున్నటువంటి పరిచయాలతోని సాధ్యమైనంత వరకు వాళ్ళందరితో రిపీటెడ్గా ఫాలోఅప్ చేసి చాలా ఓపికతోని సహనంతోని తనందరినీ కూడా ఒక వేదికపై తీసుకొచ్చి మనందరినీ కూడా పరిచయం చేయడాన్ని నేను మనస్ఫూర్తిగా శివుని అభినందిస్తున్నా. ఈరోజు ఈ వేదిక పైన నాతో పాటు ముఖ్య వక్తులు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాఘవేంద్రరావు గారికి, అదేవిధంగా సూర్యకళ గారికి, అదేవిధంగా ఉమారావు పేరు గారికి, కొండలరావు గారికి, రత్నాకర్ గారికి, సురేష్ గారికి, డాక్టర్ కిషోర్ గారికి, అదేవిధంగా నా ఆప్త మిత్రుడు ఇమ్మడి రమేష్ అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు గోరక్ష ఉత్సవం అని చెప్పేసి ఒక పోస్టర్ని కూడా లాంచ్ చేశాం. అంటే గోవులు ఎప్పుడైతే రక్షింపబడతాయో అప్పుడు విశ్వ మానవాళి రక్షించబడుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం కోసమే గోరక్ష ఉత్సవం అనేటువంటి పోస్టర్ని కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. మన యుగ తులసి గో మహాక్షేత్రం రామోజీ ఫిలిం సిటీ దగ్గర 3 ఎకరాల్లో ప్రారంభించాం. సుమారుగా తెలంగాణలో అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవులని రక్షించి వాటి సంరక్షణ కేంద్రంగా మేము వాటి పోషణ, వాటి చికిత్స, తర్వాత గో ఆధారిత వ్యవసాయం చేసే వాళ్ళకి ఉచితంగా గోవులని దత్తగించేటువంటి కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాం. సుమారు యుగ తులసి ఆధ్వర్యంలో 1000 గోవులు ఈరోజు రక్షించి సంరక్షించబడ్డాయి. ఒక 1000 పైగా గోవులని గో ఆధారిత వ్యవసాయం చేసిన రైతులకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇలా గో ఆధారిత వ్యవసాయం, గో ఉత్పత్తులని ప్రోత్సహిస్తూ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగాలంటే ఫంక్షన్ హాల్స్కి వెళ్లకుండా గోశాలలో నిర్వహించాలని శివ ఒక ఆలోచనతోని గోరక్ష ఉత్సవం అనేటువంటి పోస్టర్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఆరోగ్యకరమైనటువంటి జీవితం కోసం గోవు మనతోని నడవాలి, గోవులని మనం రక్షించుకోవాలి, సంరక్షించుకోవాలని ఒక ఆలోచనతోని ఈరోజు ఏ ఒక్క శుభకార్యం జరిగినా ఆ శుభకార్యం గోశాలలో నిర్వహించుకుంటే బాగుంటుందని తన ఒక ఆలోచనతోని ఈ కార్యక్రమాల్లో దాన్ని కూడా చేర్చడం జరిగింది. చాలామంది రకరకాలమైనటువంటి బిజినెస్ చేస్తున్నారు, మా రమేష్ అన్న చెప్పినట్టు. కానీ ఆరోగ్యకరమైనటువంటి విషయాలని తెలియజేసే ఒక వేదికని ఈరోజు మనం చూసాం. మన రాఘవేంద్రరావు గారు కూడా చాలా విషయాలు చెప్పారు. చాలామందిని ఐఏఎస్ ఆఫీసర్లు తయారు చేస్తున్నారు. వారు నేర్చుకున్నటువంటి విద్యని వారు పనిచేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్గా ఈ ఒక వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా, గోవులను రక్షించే విధంగా, గోవులను సంరక్షించే విధంగా వారందరూ కూడా తోడ్పడతారని నేను ఈ సందర్భంగా ఆశిస్తూ, మనమందరం కూడా మన తాత ముత్తాతలు ఎంత ఆరోగ్యంగా ఆనందంగా జీవించారన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీకు తెలియజేయాలి. ఏ రోజు కూడా మన తాత ముత్తాతలు హైదరాబాద్కి వచ్చి హాస్పిటల్లో చూసుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు మన చుట్టుపక్కల అందరం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా కూతవేట దూరంలో ఒక హాస్పిటల్ని ప్రారంభిస్తున్నారు. చాలామంది అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
రోజు ఉదయం ఏదో ఒక టాబ్లెట్ వేసుకోలేని ఇంటి నుంచి బయటికి వెళ్ళడం లేదు. దీనికి అంతటికి కారణం మనం తీసుకున్నటువంటి ఆహారం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి విషతుల్యమైనటువంటి పంటలు పండించి అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నటువంటి ఇటువంటి తరుణంలో ఇలా ఆరోగ్యకరమైనటువంటి సెమినార్స్ని, వర్క్షాప్స్ని పెట్టి ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా ఈ వేదికపై నుండి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఖచ్చితంగా అందరం కూడా గోవులని రక్షించడం కోసం ముందుకు రావాలి, సంరక్షణ కోసం మీ వంతు సహాయం చేయాలి. గో ఆధారిత వ్యవసాయం, గో ఉత్పత్తులని వాడాలి. అప్పుడే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామన్నటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్నటువంటి మన గో మహాక్షేత్రానికి మీరు ఎప్పుడైనా రావచ్చు, చూడొచ్చు. అక్కడ మేము చేస్తున్నటువంటి పనిని, అక్కడ మేము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. దానివల్ల ఎవరైనా ఎవరికైనా గోవులు ఉచితంగా మా వ్యవసాయ క్షేత్రంలో కావాలంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దాన్ని మాత్రం అత్యంత జాగ్రత్తగా మేము ఇన్ని సంవత్సరాలు కాపాడి తిరిగి మేము ఒక రైతన్నకి ఇచ్చేటప్పుడు తిరిగి తాను ఈ వ్యవసాయాన్ని గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు ఎవరైనా గోవులు కావాలన్నా కూడా యుగతులసి గోమహాక్షేత్రంకి వచ్చి తీసుకెళ్ళొచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, శివ చెప్పినట్టు బర్త్డే ఫంక్షన్స్ కానీ, చిన్నపిల్లలకి నామకరణం కానీ, అక్షరాభ్యాసం కానీ, ఇలా అనేక చిన్న చిన్న కార్యక్రమాలు ఒక 300 నుంచి 400 మందికి అక్కడ ఏర్పాట్లు చేసుకునేటువంటి వసతులు ఉన్నాయి. వచ్చి ఇలా ప్రోత్సహించడం వల్ల పుట్టినటువంటి చిన్న పిల్లవాడికి, భవిష్యత్ తరాలకి గోవు ఒక గొప్పతనాన్ని, ఆరోగ్యమైనటువంటి సూత్రాలను అందించేటువంటి ఒక వేదిక యుగతులసి గోమహాక్షేత్రం ఉన్నది. కాబట్టి దాన్ని వాడుకోవడం కోసం, ఆ ఒక క్షేత్రాన్ని ఉపయోగించడం కోసం మీరందరూ కూడా ముందుకు వచ్చి ఒక చిన్న ఫంక్షన్స్ నుంచి ప్రారంభించినట్టయితే అది ప్రచారం జరుగుతూ ముందుకు సాగుతుంది. వివిధ గోశాలలో అదే కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి గోశాలలు ఒక అనాథాశ్రమంగా మారకుండా, దాతల మీద ఆధారపడకుండా గో ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఒక ఆలోచనతోని తను ఈ కార్యక్రమం చేస్తున్నా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించి వారు చెప్పినటువంటి ఆలోచనలని, ఇక్కడ వేదిక పైన మాట్లాడినటువంటి వక్తులు ఒక మాటలని తూచా తప్పకుండా పాటించినట్టయితే మనం ఆరోగ్యకరమైనటువంటి జీవితంలో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఒక కార్యక్రమాన్ని తాను నెల రోజుల నుంచి రాత్రి పౌరులు కష్టపడి అందరినీ ఒక వేదిక మీద తీసుకురావడం చాలా కష్టమైనటువంటి పని. ఒకరికి 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడడం, మానిటర్ చేయడం, మళ్ళీ ఏర్పాట్లు చేయడం, వచ్చిన వారికి భోజనం ఏర్పాట్లు చేయడం, ఇన్ని ఆలోచనలన్నీ తన మైండ్లో ప్రిపేర్ చేసుకొని అందరినీ కూడా మనం వచ్చినటువంటి గెస్టులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరినీ కూడా శాంతియుతంగా, ప్రశాంతంగా, చాలా ప్రేమతో పలకరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శివతో ఉన్నటువంటి టీం వర్కర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన స్టాల్స్ వాళ్ళందరూ కూడా ఒకరోజు యుగతులసి గోమహాక్షేత్రంలో గో ఉత్పత్తులది, గోశాల నిర్వాహకులది సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ట్రైనింగ్ క్లాస్ పెట్టబోతున్నాం. పైన నెలనే నేచురల్ ఫార్మింగ్ పైన కూడా 300 మందితో సెమినార్స్ కూడా వర్క్షాప్ కూడా నిర్వహించడం జరిగింది. ఎమ్రాన్ విజయరావు గారు వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. కాబట్టి త్వరలో గో ఉత్పత్తులకు సంబంధించినటువంటి కార్యక్రమం ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ ఆరోగ్యకరమైనటువంటి స్టాల్స్ పెట్టారు. కాబట్టి మీ ఒక స్టాల్స్ని ప్రమోట్ చేసుకోవడానికే గోమహాక్షేత్రంని వేదికగా ఒక కార్యక్రమాన్ని మీరు తయారు చేసుకొని అక్కడికి వచ్చి మీరు ఒక స్టాల్స్ పెట్టుకున్నట్టయితే హైదరాబాద్ సిటీ దగ్గరలో ఉన్నటువంటి చాలామంది కూడా అక్కడికి వచ్చి గోవులను ఎలా మేము రక్షిస్తున్నాం, సంరక్షిస్తున్నటువంటి వాళ్ళ కళ్ళతో చూసి ఈ యొక్క ఉత్పత్తులను కూడా ఆదరణ పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నా. జై గోమాత. ఓం నమో వెంకటేశాయ.